తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్లో వరద ఎమర్జెన్సీ కొనసాగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్కు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో పాక్లో అలర్ట్లు కొనసాగుతున్నాయి. భారత వైపు నుంచి నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోపక్క పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హటియాన్ పాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. మరోపక్క ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోథీ ప్రాంతంలో పీఓకేలోకి చేరుతుంది. ఇకపోతే సీమాంధ్ర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడం లేదని, తాము నమ్మే వరకు సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు భారత్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే భారత్లోని రిజర్వాయర్లలో పేరుకున్న బురదను తొలగించేందుకు దిగువకు నీటి విడుదలను ఈ ఒప్పందం ఆపుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీరు దిగువకు విడుదల చేస్తే మళ్లీ నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందే. తాజాగా ఒప్పందం సస్పెన్షన్తో ఎప్పుడంటే అప్పుడు దిగువకు విడుదల చేసి తాజా నీటిని నింపుకునే అవకాశం లభిస్తోంది.